హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకే ఆర్ట్స్ అండ్ కుకింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎక్కువ శ్రమ లేకుండా చాలా ఈజీగా ఒక్కరైనా సింపుల్గా పెట్టుకునేలాగా పువ్వుల్లాంటి వడియాలు అయితే చూపిస్తానండి. దీనికోసం మనం ఎటువంటి పిండిని రుబ్బాల్సిన అవసరం లేదండి. చాలా ఈజీ ప్రాసెస్లో రోజు వండుకునేలాగా అన్నం వండేసుకొని వాము వడియాలు పువ్వుల్లాగా పెట్టేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి. నేనైతే మీకు లెఫ్ట్ ఓవర్ రైస్తో అయితే మీకు వడియాలు అయితే చూపిస్తున్నానండి. మీరైతే సంవత్సరం పాటు నిల్వ ఉండాలి అనుకుంటే అప్పటికప్పుడు కుక్ చేసి పెట్టేసుకోండి. చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి, తక్కువ శ్రమతో అయిపోతుందన్నమాట. చూసారు కదా, ఈ విధంగా వండుకున్న అన్నంతో వడియాలను అయితే పెట్టేసుకుందాము. నేను ఒక 2 కప్పుల వరకు వండిన అన్నాన్ని తీసుకుంటున్నానండి. ఒక మిక్సీ జార్ తీసేసుకొని దానిలోకి వేసేసుకుంటున్నాను. మీరు అప్పటికప్పుడు ఈరోజు ఉదయం పెట్టుకోవాలి అనుకుంటే చక్కగా ఎన్ని గ్లాసులు బియ్యం పోసుకోవాలి అనుకుంటే అన్ని గ్లాసులు బియ్యం పోసేసుకొని మనం రెగ్యులర్గా రైస్ వండుకున్నట్టే ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు చొప్పున వేసేసుకొని అన్నంని కుక్ చేసుకోవాలండి. అలా కుక్ చేసుకున్న రైస్ని ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు వాము, కొద్దిగా జీలకర్ర, టేస్ట్కి సరిపడా ఉప్పు, 4 పచ్చిమిర్చిని వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ వడియాలకి వాము వేస్తేనే చాలా బాగుంటాయండి. తప్పకుండా వాము అయితే స్కిప్ చేయకండి. చూసారు కదా, ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసుకొని నేనైతే ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు గ్రైండ్ చేసేసుకుంటున్నాను. మీరు వేడిగా ఉన్నప్పుడు రైస్ వేసుకొని గ్రైండ్ చేసుకున్నారు అంటే ఎక్కువ వాటర్ అయితే అసలు పట్టవండి. ఆరిపోయిన తర్వాత అంటే రైస్ కొంచెం బిరుసుగా అవుతుంది కాబట్టి కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అనుకోండి వేసేసి ఇలా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఇలా ప్లాస్టిక్ కవరు ఒకటి తీసుకోండి, పాలిథిన్ కవర్ ఏదైనా, బట్టలకు వచ్చింది కానీ ఏదైనా తీసేసుకొని ఈ విధంగా పెట్టేసుకోవచ్చు. చాలా ఈజీగా మళ్ళీ తడి చేసి తీయాల్సిన అవసరం లేకుండా మనకి ఊడి వచ్చేస్తాయి అన్నమాట. చాలా బాగుంటాయి. మనం ఎవ్వరి హెల్ప్ తీసుకోనవసరం లేదండి. మనం ఒక్కళ్ళమే ఈజీగా పెట్టేసుకోవచ్చు. చాలా తొందరగా అయిపోతాయి. చిట్టి వడియాలు పువ్వుల్లాగా భలే ఉంటాయండి. చాలా బాగుంటాయి. పిల్లలకి స్నాక్స్లో కూడా పెట్టేయచ్చు అనమాట. స్కూల్కి స్నాక్స్ బాక్స్లో వేయించి పెట్టినా చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా, నేను ఎండలో ఆరబెట్టేశాను. అన్నీ పెట్టేసిన తర్వాత ఆ రోజు సాయంత్రానికి ఈ విధంగా మొత్తం పేపర్ నుంచి సపరేట్ అయిపోయి చక్కగా ఎండిపోయాయి. వీటిని మరలా ఒక 2 రోజులు ఎండలో పెట్టుకున్నారంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి. ఈ వడియాల టేస్ట్ అయితే మనం బియ్యం పిండితో పెట్టిన దానికన్నా వాము వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఈ వడియాలని వేయించి చూపిస్తాను చూడండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా కొన్ని వడియాలని వేసేసుకొని వేయించేసుకోవాలి. ఇవి కొద్దిగా క్రిస్పీగా వేగితే బాగుంటాయండి. ఒక్క సెకండ్ పాటు వేయించుకున్నారంటే కలుపుతూ చక్కగా వేగిపోతాయి. చూసారు కదా, పువ్వుల్లా ఉన్నాయి కదా, భలే టేస్టీగా ఉంటాయండి. పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టారంటే చాలా ఇష్టంగా తినేస్తారు. తప్పకుండా ట్రై చేయండి. ఇదండి ఈరోజు వీడియో. అలాగే సగ్గుబియ్యంతో వడియాలను ఉడికించకుండా ఎలా పెట్టాలో, అలాగే అప్పడాలను ఎలా ఈజీగా చేసుకోవచ్చో, వడియాలలో రకాలు మన వీడియోస్లో అయితే పోస్ట్ చేసి ఉన్నానండి. తప్పకుండా చెక్ చేసేయండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే నోటిఫికేషన్ ద్వారా మన కొత్త వీడియోస్ అన్నీ చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.